అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో భోగి మంటలు ఏ విధంగా వేసాము అనేది ఈ వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొచ్చామబ్బా. ఇంకా ఇక్కడైతే పొద్దున్నే ఈ విధంగా అంటే మరీ మబ్బులో కాదండి, అంటే మన ఆశ్రమ వాసులు అందరూ కూడా నిద్రలేసి రావాలే కదా, దానికనే ఇంకా నేను కూడా మరీ తొందరగా నిద్ర అయితే లేనబ్బా. ఇప్పుడైతే ఇంతకుముందు అయితే 4 గంటలకంతా లేసేదాన్ని. ఇప్పుడైతే మాత్రము అంతగా ఆరోగ్యం సహకరించదు కాబట్టి మరీ పొద్దున్నే నిద్ర లేయాలంటే కొంచెం కష్టమే నాకు. ఇప్పుడైతే మాత్రం ఇక్కడ 6 గంటలయింది మేము ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేసుకునే లోపల. ఇప్పుడైతే 6 గంటల్లో ఈ విధంగా పూజ చేస్తున్నానమాట. మేమైతే ఈ విధంగా పొద్దున్న అంటే చేతులు కళ్ళ మొహం కడుక్కొనేసి వచ్చి భోగి మంటలు వేసి దాని తర్వాత స్నానాలకు వెళ్తామబ్బా. ఇంకా కొంతమంది అంటే ఇంట్లో పరకలు చాట్లు ఇట్లాంటివన్నీ కూడా ఉంటే ఇట్లా మంటలో వేస్తారు. నాకైతే ఫస్ట్ నుండి కూడా అలవాటు లేదు ఆ రకంగా మంటలు చాట్లు పరకలు పాత వస్తువులు వేయడం అనేది. పుల్లలు కట్టెలు అవన్నీ పెట్టి బాగా జోడించుకొనేసి దాని చుట్టూ నీళ్ళు చల్లి ముగ్గు వేసి గొబ్బెమ్మను పెట్టి పూజ చేసి దాని తర్వాత అయితే భోగి మంటలు స్టార్ట్ చేస్తాము. ఆ విధంగానే ఈరోజు కూడా చేశాము. ఇంకా మన ఆశ్రమ వాసులు కూడా ఒకరిద్దరు తప్ప ఇంకందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఒకరిద్దరు ఎందుకంటే రాలేని వాళ్ళు ఇంకా లోపలే ఉండిపోతారన్నమాట. ఒకరిద్దరు కాదులేండి, 5-6 మంది మాట వరుసకు ఒకరిద్దరు అన్నాను. 5-6 మంది ఇంకా ఇక్కడికి రాలేరు, వాళ్ళు ఆడే ఉంటారు ఆశ్రమంలో. ఈ విధంగా అంటే భోగి మంటలు ఎక్కడేసారమ్మా అనుకోవద్దండి, ఆశ్రమంలోనే. మన ఆశ్రమం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది ఒక ఏరియాలో ఏర్పాటు చేసుకున్నాము. ఈ విధంగా కట్టెలు జోడించుకొని ఇంకా 4 పక్కల కర్పూరం బిళ్ళలు పెట్టి అది వెలిగించానండి. మీరు ఏ విధంగా భోగి మంటలు వేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. భోగి మంటల్లో ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఈ విధంగా వేశానండి. మన వాళ్ళకి ఎవరికైతే ఓపిక ఉందో వాళ్ళు మాత్రం దగ్గరికి రండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. శ్రద్ధగా అందరూ వచ్చారు. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఫేస్లోనే తెలిసిపోతుందంటే వీళ్ళకి నచ్చింది అన్నట్లుగా. ఇదిగోండి ఇప్పుడైతే అందరూ వచ్చారు. కాకపోతే సెగ ఎక్కువ వస్తూ ఉంది, దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అన్నట్లుగా నాకు టెన్షన్. నన్ను చూసి మాత్రం ఎవరు తప్పుగా అనుకోవద్దప్ప. ఎందుకంటే ముందు రోజు నైట్ కూడా ఫుల్ వర్క్ ఉండే, క్లీనింగ్ వర్క్ పెట్టుకున్నాము. ఎన్నో పనులు, ఎన్నో బాధ్యతలు. ఇంకెప్పుడు రెడీ అయి ఉండాలంటే కూడా కుదరదు కదా, దానికనే ఈ విధంగా అప్పుడప్పుడు మీ ముందుకు వస్తాను. మీరెవరు తప్పుగా అనుకోరని అనుకుంటాను, ఓకేనా? ఇక్కడ మేమందరూ మంచిగా సాంగ్ పెట్టుకున్నామండి. సాంగ్స్ పెట్టుకొని ఈ విధంగా ఎంజాయ్ చేసామన్నమాట పండగని. లాస్ట్లో ఒక బిట్టు సాంగ్ కూడా మీ ముందు కూడా తీసుకొస్తాను, చూద్దాము. అదేమన్నా కాపీరైట్ వస్తే తీసేయాల్సి వస్తుందేమో, లేకపోతే మీరు కూడా వినొచ్చు, చూడొచ్చు మేము ఏ రకంగా ఎంజాయ్ చేశాము అనేది. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి.